మధ్యప్రదేశ్లో ఒక పక్కన మత మార్పిడుల నిరోధక చట్టం ఉంది. అందులో మతం మార్చుకోవడంలో అభ్యంతరం లేదు. కాకపోతే మార్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా ఒక సిస్టమ్ని నడపాలా. ఆ సిస్టమ్ తర్వాత అంటే ముందుగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యంతరాలు ఇవన్నీ కనుక్కుంటారు. ఆ తర్వాత దానికి యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు అక్కడ సిస్టమ్ ఎక్కడొచ్చింది? ఒక అతను లోకల్గా ఆ చట్ట ప్రకారం అడిగినప్పుడు అందులో మత మార్పిడికి సంబంధించి కుదరట్లేదు. అమ్మాయిని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్ళిపోయాడు. ఏది ముందే ఇప్పుడు నువ్వు హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ప్రేమించినప్పుడు నువ్వు మతం మారక్కర్లేదు, అమ్మాయి మతం మారక్కర్లేదు. అమ్మాయి సంప్రదాయం ప్రకారం అమ్మాయిని బతకనివ్వచ్చుగా. లవ్ అంటే ఏంటి? వేరువేరు సంప్రదాయాలు ఇద్దరు ఒప్పుకున్నట్టే కదా. మరి అమ్మాయిని మతం మార్చడం ఎందుకు? పోనీ అదే కావాలనుకున్నప్పుడు ఈ అబ్బాయి మార్చగటికి జరుగుతున్న తేడా అదే. అక్కడే అసలు గొడవ రైజ్ అవుతుంది. అమ్మాయికి బురకా వేసి కోర్టుకు తీసుకెళ్ళారు. ఈ లవ్ జిహాద్ కేసు అని చెప్పేసి అక్కడ లాయర్లు కనిపెట్టారు. అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు విషయం బయటపడిపోతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అనేది గ్రహించి అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు లాయర్లు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి అంశం.